ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరోసారి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన బైబిల్లో నుండి ఆదికాండం 18వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుకుందామండి. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడుట తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడదేమో అని నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందనగా, అతడు ప్రభువు కోపమైన ఎడల నీకింకొక మారు మాట్లాడుదనని, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదరేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందనెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. నీతిమంతును మరి ఎలా తీర్చబడ్డం జరుగుతుంది? ఈరోజు మన ఒక ఉపదేశము మరి చూసినట్టయితే, చాలామంది ఆత్మీయ జీవితము ఎలా ఉందంటే, వారు చాలా కష్టంగా ఉంది అంటుంటారు. మరి ఎందుకు కష్టంగా ఉంది అని మరి చూసినప్పుడు, ఆత్మీయ జీవితము మనకు ఏదన్నా విషయము మన హృదయంలో క్లారిటీగా లేనట్టయితే, స్పష్టంగా లేనట్టయితే, ఆత్మీయ జీవితం అనేది మీరు అనుకునే విధంగా సులభంగా కాదండి, కష్టంగా ఉంటుంది. మీరు ఏదైనా పని అయినా, మీకు తెలిసిన పని పూర్తిగా నేర్చుకోకుండా సగం సగం నేర్చుకున్నట్టయితే అది పూర్తిగా స్పష్టంగా సులభంగా ఉండదండి, కష్టంగా ఉంటుంది. మీ ఆఫీస్లో అయినా కావచ్చు, అది కంప్యూటర్ వర్కే కావచ్చు, ఏదైనా మీరు ఏ పని తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఏదైనా ఈజీగా ఉంటుంది. ఉదాహరణ, మీరు డ్రైవింగ్ చేయడము సగం నేర్చుకొని సగం నేర్చుకోలేదంటే, నా డ్రైవింగ్ చాలా కష్టంగా ఉందండి అంటారు. ఇదే విధంగా డ్రైవింగే కాదండి, ఏదైనా మీరు వంట చేసే విషయమే అనుకోండి, లేకపోతే చదువు చెప్పే విషయమే కావచ్చు, చదువుకునే విషయమే కావచ్చు, ఎప్పుడు ఒక సబ్జెక్టు మనం ఈజీ అంటామండి. పూర్తిగా ఆ సబ్జెక్టు గురించి మనకు తెలిసినప్పుడు ఆ సబ్జెక్టు మనం ఈజీ అని చెప్పడానికి అవకాశం. కానీ ఎప్పుడు ఆ సబ్జెక్టు మనం చాలా కష్టంగా ఉంది, నాకు రావట్లేదు, లేదా మ్యాథ్స్ ఇబ్బందిగా ఉంది, ఇలా ఎప్పుడు చెప్తామంటే, వాటి గురించి మనకి స్పష్టంగా అవగాహన లేనప్పుడు, క్లారిటీ లేనప్పుడు, అప్పుడు మనము ఇది చెప్పేది మరి కష్టంగా ఉందని చెప్పడం జరుగుతుంది. మరి వాస్తవానికి మనం బైబిల్లో మనం ఇక్కడ చూసినట్టయితే, ఈరోజు లోతు గురించి మాట్లాడుతున్నాం. వాస్తవం చెప్పాలంటే, లోతు ఎవరు సహోదరుడు అంటే, మరి అబ్రహాం ఒక సహోదరుడు. ఈ లోతు అబ్రహాంని విడిచిపెట్టిన తర్వాత, ఈ ఆదికాండం 18వ అధ్యాయము దేవుడు సొదొమ గొమొరాయి నాశనము చేయకముందు అబ్రహాముతో చేస్తున్న సంభాషణ, అబ్రహాము దేవుడితో సంభాషణ చేస్తున్నప్పుడు మరి దేవుడు ఏ విధంగా సొదొమ గొమొరాయి నాశనము చేయాలనుకుంటున్నాడు అనే విషయం చెప్పడం జరిగింది. అయితే దేవుడు మరి అబ్రహాంకి ఈ విషయం తెలియజేసినప్పుడు, అబ్రహాం దేవుడితో ఏ సందేశం మాట్లాడుతుందంటే, ఇక్కడ ఈ 31 నుంచి 33వ వచనం వరకు చదివాము. ఇదిగో ప్రభువుతో మాట్లాడుట తెగించిన, ఒకవేళ అక్కడ 20 మంది కనబడదరేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం, అంటే ప్రభుని అడిగాడు, ప్రభువా నీతిమంతులు ఒక 20 మంది ఉంటే నాశనం చేయరా? నీతిమంతులు ఒక 50 మంది ఉంటే నాశనం చేయరా? నీతిమంతులు ఒక 40 మంది ఉన్నా నాశనం చేయరా? ప్రభు ఏమంటుండంటే, నీతిమంతుల ప్రదేశములో సొదొమ గొమొరాయి అనే ప్రదేశములో 50 మంది ఉన్నా ప్రభు నాశనం చేయనని చెప్తున్నాడు.
ఒకవేళ అక్కడ నీతిమంతులు 40 మంది ఉన్నా నాశనం చేయనట్టు, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా ప్రభు నాశనం, చివరికి 10 మంది ఉన్నా కానీ ప్రభు నాశనము చేయనని చెప్తున్నాడు. మరి నీతిమంతులు అక్కడ లేకుండా ఉండడం ద్వారా, అంటే కనీసం ఒక 10 మంది ఉన్నా కానీ సొదొమ గొమొర్రా నాశనం అవ్వకుండా కాపాడబడడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ లోతు కుటుంబం వారు వీరు పూర్తిగా లోకములో కలిసిపోవడం జరిగింది. అంటే లోకానుసారంగా జీవించడం ప్రారంభించారు. ఎప్పుడైతే లోతు కుటుంబం వారు లోకానుసారంగా జీవించడం ప్రారంభించారో లోతుతో పాటే రక్షణ అనేది, పనులు అనేటిది ఆగిపోయాయి. ఎప్పుడు సంఘములో రక్షణ పనులు అనేటిది ఆగిపోవడం జరుగుతుందంటే, ఎప్పుడైతే సహోదరులు లోకము వైపు ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ రక్షణ పొందుకునే పనులు అనేటిది, నూతనంగా తిరిగి జన్మించటం అనే పనులు అనేటిది ఆగిపోవడం జరుగుతుంది. వాస్తవానికి సొదొమ గొమొర్రాకి లోతు వెళ్ళాడు. ఆ సొదొమ గొమొర్రాలో లోతు వెళ్ళాడు, కానీ లోతు అక్కడ ఎలాంటి సువార్త పరిచర్య చేయలేదు. మరి మనం ఆలోచిద్దాం, ఈ సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు పాపియా నీతిమంతుడా? అరే సొదొమ గొమొర్రా, అవును, అబ్రహాము సహోదరుడు సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు అతను పాపి కాదు, నీతిమంతుడు. మరి ఈ నీతిమంతుడైన లోతు దేవుడు రక్షించాలనుకుంటాడు. ఆ సొదొమ గొమొర్రాతో పాటు నీతిమంతుల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ నీతిమంతుల్ని రక్షించడానికి దేవుడు ఆ ఒక దూతల్ని పంపించి అక్కడి నుంచి రప్పియాలనుకున్నాడు కదండి. మరి దీనికంటే ముందు అబ్రహాంతో దేవుడు సంభాషణ చేసినప్పుడు అబ్రహాం అడుగుతాడు, ప్రభా 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 10 మంది ఉన్నా మీరు నాశనం చేయాలంటే లేదే లేదు. ఒకవేళ ఇక్కడ అదే అంటుంది కదా, 10 మందిని బట్టి నాశనము చేయక ముందును, అంటే 10 మంది నీతిమంతులున్నా దేవుడు నాశనం చేయడు, 20 మంది ఉన్నా నాశనం చేయడు, 50 మంది ఉన్నా నాశనం చేయడు. దేవుడు ఎప్పుడైతే సొదొమ గొమొర్రా నాశనం చేయాలనుకున్నాడో అక్కడ నీతిమంతులు నిజంగా ఒక 10 మంది కూడా లేరంటే లోతు ఏం చేస్తుండో మీరు దేవుడు ముందట ఆలోచించండి. లోతు ఎలాంటి జీవితం జీవిస్తుండో మీరు దేవుడు ముందట ఆలోచించండి. మరి ఇంకోవైపు ఆలోచిస్తే అసలు నీతిమంతులు ఎవ్వరూ లేరని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు ఒక్కడైనను లేడు. మరి బైబిల్లో నీతిమంతులు ఉన్నారా లేదా? బైబిల్లో అబ్రహాము నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. అరే నీతిమంతుడు ఒక్కడైననో లేడన్నప్పుడు వీళ్ళలా నీతిమంతులుగా పిలువబడుతున్నారు. ఈ నీతిమంతులు వాళ్ళు క్రియలు, ప్రవర్తనల ద్వారా ఏర్పడిన వ్యక్తుల, లేకపోతే ఎలా నీతిమంతులు అయ్యారు? అబ్రహాం ఎలా నీతిమంతుడు అయ్యాడు? దావీదు ఎలా నీతిమంతుడు అయ్యాడు? యోసేపు ఎలా నీతిమంతుడు అయ్యాడు? అదేవిధంగా మరి ఇక్కడ చూస్తే లోతు ఎలా నీతిమంతుడు అయ్యాడు? వీళ్ళందరూ నీతిమంతులు ఎలా అయ్యారు? ఒకవైపు ఇదే బైబిల్ చెప్తుంది నీతిమంతులు ఒక్కరైనా లేరని, మరి ఇంకోవైపు ఇదే బైబిల్లో చెప్తుంది వీళ్ళందరూ నీతిమంతులు అయ్యారని. బైబిల్ ఏమంటుందంటే కీర్తనలు 14:2-3 ఒకసారి మనం చూద్దాం. బైబిల్లో పాత నిబంధన కీర్తనలు 14వ అధ్యాయము నేను చదువుతున్నా, మీరు చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులని పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, మేలు చేయువారు ఎవరు ఒక్కరైనను లేరు. ఏమండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు పరిశీలించి చూశాడు. ఎక్కడి నుంచి చూశాడండి?
ఆకాశం నుంచి పరిశీలించి చూస్తే బైబిల్ ఏమంటుందంటే ఒక్కడైనను, ఏమండి, ఒక్కడైనను లేడు. ఇది మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఒక్కడైనను లేడు. మరి ఇదే రోమలు రాసిన పత్రికలో బైబిల్ ఏముంటుంది? ఒకసారి మనం రోమలు రాసిన పత్రికలు వద్దామా? కొత్త నిబంధన రోమలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ చూస్తే నీతిమంతుడు ఒక్కడైనా లేడంటుందండి బైబిల్. 11వ వచనం చూడండి. రోమలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడు లేడు, దేవుడిని వెతుకువాడును లేడు. మరి ఇటువైపు నీతిమంతుడు లేడు అని చెప్తున్నాడు, ఇంకోవైపు నోవా నీతిమంతుడు, అబ్రహాం నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. మరి వీళ్ళందరూ ఎలా నీతిమంతులు అయ్యారు? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మంచి పనులు చేసి నీతిమంతులు అయ్యారా? అబ్రహాం ధర్మశాస్త్రం వెంబడించి నీతిమంతుడు అయ్యారా? ఎలా వీళ్ళు నీతిమంతులు అయ్యారు? యోబు భక్తి కార్యాలు చేసి నీతిమంతుడు అయ్యాడా? ఈరోజు చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఏ విషయంలో అంటే వాళ్ళు నీతిమంతుని అయ్యే విషయంలో అపార్థము చేసుకుంటారు. ఈ అపార్థం ఎలాంటిదంటే నేను మంచి చేసినట్టయితే నీతిమంతుడిని అవుతాను అనుకుంటారు, మంచి కార్యాలు చేసినట్టయితే పరిశుద్ధుని అవుతాను అనుకుంటారు. ఏమండి, మనం మంచి చేయడం ద్వారా, మంచి కార్యం చేయడం ద్వారా నీతిమంతులు పరిశుద్ధులం అవ్వలేం. మనిషి యొక్క మంచి పని ఎన్నిసార్లు చెప్తున్నా, దేవుడి దృష్టికి మురికి గుడ్డల వలె ఉంది. ఇక్కడ ఒకటి అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే యెహోవా దృష్టికి మురికి గుడ్డల్లో ఉంది. అంటే ఇక్కడ ఎవరి దృష్టిలో మీరు ఆలోచించాలి, రైట్? ఈ వాక్య భాగం మీరు చూడాలంటే బైబిల్లో యెషయా గ్రంథంలో ఉంటుందండి. మీరు బైబిల్లో యెషయా గ్రంథంలో చూసినట్టయితే ఈ యెషయా గ్రంథంలో స్పష్టంగా రాసినాడు దేవుడు. ఎప్పుడైతే నేను యెషయాలో చూసినప్పుడు నీతిమంతుడు ఒక్కడని లేడు, తర్వాత మనిషి యొక్క మంచి పనులు, మరి ఈ యెషయా 64వ అధ్యాయంలో స్పష్టంగా ఉందండి. 6వ వచనంలో మీ నీతి క్రియల్ని మురికి గుడ్డల వంటివి నాయను, మేమందరం ఆకుల వలె వాడిపోతిమి. ఏమండి, ఇది ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, రైట్? అవునా కదండి? మీ నీతి క్రియలు మురికి గుడ్డల ఆయన, అవునా? మేమందరం ఆకుల వలె వాడిపోతిమి. ఈరోజు మీరు ఆలోచించాల్సిన ప్రాముఖ్య విషయం ఏంటంటే దేవుడు చూసినప్పుడు మన మంచి పనులు ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల్లో ఉన్నాయి. ఈ మంచి పనులు దీని ద్వారా నీతిమంతుని అవ్వలేమండి మనము. మరి వీళ్ళందరూ ఎలా నీతిమంతులే? నోవా, దావీదు, అబ్రహాము, లోతు మంచి పనులు చేయడం ద్వారానా? చాలామంది ఈ కోణంలో ఆలోచిస్తున్నారు. మంచి చేస్తే నీతిమంతుడు అవుతారు, మంచి చేస్తే పరిశుద్ధులు అవుతారు. మంచి చేస్తే పరిశుద్ధులు అవ్వడం ఏంటండి? మంచి చేస్తే నీతిమంతులు అవ్వడం ఏంటండి? ఈ మంచి చేయడం ద్వారా లేదా మంచి పని చేయడం ద్వారా నీతిమంతులుగా మనం ఎప్పటికీ తీర్చబడము, పడవోము. ఇది కన్క్లూజన్. మంచి చేయడం ద్వారా మనం ఎప్పుడూ నీతిమంతులు తీర్చబడము, పడవోము. మరి పాస్టర్ గారు వీళ్ళందరూ ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు? మరి నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు? మీరు ఒక్కసారి దేవుడు ముందట ఆలోచించారు. వీళ్ళు ఏమైనా మంచి చేశారా? ఇక్కడ ఏ మంచి చేయలేదు. వీళ్ళు ఏమైనా మేలు చేశారా? లేదు. ఏదైనా మంచి క్రియల ద్వారా అయ్యారా? అది కూడా కాదు. మరి ఎలా వీళ్ళు నీతిమంతులు, పరిశుద్ధులుగా అయ్యారు? కేవలము విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడే మార్గం ఉంది. విశ్వాసమును బట్టి అంటే నోవా విశ్వాసమును బట్టి నీతిమంతుడు, అబ్రహాము దేవుడిని నమ్మాను నీతిగా తీర్చబడ్డాడు, లోతు దేవుడిని నమ్మాను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు మీరు ఆ దేవుడిని నమ్మినట్టయితే మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఉంది.
ఎస్, నేను అబ్రహాంలా నమ్మినట్టయితే, నేను మోషేలా నమ్మినట్టయితే, నేను మరి బైబిల్లో ఉన్న యాకోబులా కావచ్చు, మరి వీళ్ళ నమ్మినట్టయితే నేను కూడా నీతిమంతుని అవ్వచ్చు, నోవలా నేను కూడా నీతిమంతుని అవ్వచ్చు. ఈ నీతి ఎలా వస్తుందంటే నమ్మటం ద్వారా, విశ్వసించడం ద్వారా, ప్రభువుని రక్షకుడిగా స్వీకరించడం ద్వారా వస్తున్న నీతి. అందుకే మీరు 2 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, నీతిమంతుడైన లోతు అంటుంది బైబిల్. అక్కడ మీకు అర్థమవుతుందండి, నీతిమంతుడైన లోతు. నోవా నీతిమంతుడు. అదేవిధంగా మీరు చూస్తే మరి నీతిమంతుల యొక్క ప్రార్థన గురించి మాట్లాడుతుంది. అంటే నీతిమంతులు వీళ్ళంతా, అబ్రహాము, దావీదు, యోహాను, పేతురు, వీళ్ళంతా నీతిమంతులు. ఈ నీతిమంతులు ఎలా అయ్యారు? మంచి చేయడం ద్వారా అయ్యారా? మోసం చేయకుండా ఉండడం ద్వారా అయ్యారా? మీరు కూడా ఎలా నీతిమంతులు అవుతున్నారు? మీరు ఎలా నీతిమంతులు అవ్వాలను? మంచి చేయడం ద్వారా నీతిమంతులు అవ్వాలనుకుంటారా? మంచి పని చేయడం ద్వారా నీతిమంతులు అవ్వగలుగుతారా? అయ్యో, మనం ఎన్ని మంచి కార్యం చేసినా మన నీతిమంతులము అవ్వలేము. నీతిమంతులుగా తీర్చనికి ఈ లోకంలో ఎవరు దేవుడు పంపించాడో చూస్తే, మన నీతిమంతులుగా తీర్చనికి యేసుక్రీస్తు లోకానికి రానికి నిర్ణయించడం జరిగింది. యేసయ్య ఈ 33 సంవత్సరాలు ఈ నేల మీద పరిచర్య చేస్తున్నప్పుడు ఒక అబద్ధం ఆడినట్టుందా? ఒక మోసం చేసినట్టుందా? వ్యభిచరించినట్టుందా? తప్పు చేసినట్టుందా? ఒక్క కారణం చూపించండి మీరు. యేసయ్య మోసం చేశాడు, యేసయ్య తప్పు చేశాడు, యేసయ్య నన్ను దయనింగ్, ఏమీ లేదు. దేవుడు నీతిమంతులుగా తీర్చనికి, దేవుడు పరిశుద్ధులుగా చేయనికి. అవునంటారు కదంటారు. ఈ నీతిమంతుడు పరిశుద్ధుడు దేవుడి ద్వారా జరిగేది, మనిషి ద్వారా జరిగే పని కాదు. ఆమేన్. మనిషి ద్వారా పెరిగే పనే మరి మనిషి ద్వారా జరిగే పని ఏంటిదో మీరు చూస్తే, మనిషి ఎంత ప్రయత్నం చేసినా, ఆయన వస్త్రాలు మురికి గుడ్డలు లాంటి వస్త్రాలు. అది మనిషి కోసం దేవుడు పనిచేసినట్టయితే ఎలాంటి వస్త్రం కలిగి ఉంటాడంటే పరిశుద్ధమైన వస్త్రము, దేవుడు వస్త్రము కలిగి ఉండొచ్చు. ఈరోజు మీరు ఆలోచించాలి దేవుడు ముందట. దేవుడు హృదయం ఏంటి? దేవుడు ఉద్దేశం ఏంటి? దేవుడు ఆలోచన ఏంటి? ఈరోజు మీరు ఎలా నీతిమంతులుగా పరిశుద్ధులుగా అవ్వగలుగుతారు? ఎలా మీరు సంపూర్ణులుగా అవ్వగలుగుతారు? మరి వీళ్ళందరూ ఎలా నీతిమంతులు అయ్యారు? వీళ్ళేం తప్పు చేయలేదా? వీళ్ళేం పొరపాటు చేయలేదంటారా? ఏమండి, మీరు కూడా ఏ తప్పు చేయకుండా ఉన్నారా ఏంటండి? ఆ పాస్టర్ గారు మీరు ఒకటి చెప్పండి, మీరు నీతిమంతులు అంటే మీరు తప్పు చేయరా? ఏమండి, క్రియలు పట్టి మనము నీతిమంతుడిని, క్రియలు మంచి లేకపోతే నీతిమంతులు కాదు అన్నట్టయితే మనము వాక్యమును తప్పుగా చూస్తున్నాం. ఇక్కడ బైబిల్ నిరంతరంగా యేసుని బట్టి, యేసు రక్తాన్ని బట్టి, యేసు శరీరం బట్టి వీటి మీద మోపుతుంది క్రియలు. అంటే మీ హృదయంలో యేసే మాటలమే నమ్మకం ఉండాలి. మీ హృదయంలో యేసే హృదయమే నమ్మకం. ఎప్పుడైతే యేసు మాటలకి, యేసు హృదయంలో మీకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు దేవుడు నీతిమంతుడు అంటారు, దేవుడు పరిశుద్ధుడు అంటారు. ఎప్పుడైతే దేవుడు సొదొమ గొమొర్రా నుంచి నడిపించాడో, నిజంగా మీరు ఆలోచించండి, లోతు వాస్తవానికి అక్కడ మరణించాల్సిన వ్యక్తి. లోతు పట్ల దేవుడు ఎంతో కృపను చూపించాడు. ఎందుకంటే ఆ నీతిమంతుడిని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీతిమంతుడు ప్రార్థన వినగలుగుతాడు. దేవుడు మన ప్రార్థన వినకపోతే ఇంకెవరు ప్రార్థన వింటాడు? మరి ఇక్కడ దేవుడు చెప్పాలనుకునే విషయం ఏంటి? సహోదరులారా, మీరు నీతిమంతులా? ఈరోజు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా? అయితే ఎలా నీతిమంతులుగా అయ్యారు? మంచి చేయడం ద్వారా అయ్యారా? మంచి పనులు చేయడం ద్వారా అయ్యారా? మంచి జీవితం జీవించడం ద్వారా అయ్యారా? లేదా కేవలం దేవుడిపై ఆధారపడడం ద్వారా అయ్యారా? మీరు కేవలం దేవుడిపై ఆధారపడినట్టయితే చాలా సింపుల్గా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అవునా కాదండి? దేవుడిపై ఆధారపడితే చాలు. మనము ఎంత పని చేస్తే నీతిమంతులుగా అవ్వలేం, కానీ దేవుడు మన నీతిమంతులు చేయాలనుకుంటే చాలా ఈజీ. ఉదాహరణ, నేను చాలా పేదవాడిని అనుకోండి, చాలా పేదవాడిని, కానీ నా దేవుడు చాలా ధనవంతుడు, రైట్? ఇప్పుడు అంత ధనవంతుడు దేవుడు, నేను ఎంతో పేదవాడిని, దేవుడు నాకు ఒక 10 కోట్ల లేదా 100 కోట్లు చెక్ ఇచ్చాడు. నాకు ఇచ్చి ఇదిగో ఇది ఇక్కడ నుంచి ఈ డబ్బు నీదన్నట్టే నేను పేదవాడిని అవుతానా ధనవంతుడిని అవుతానా? ధనవంతుడిని కదా. మరి
వాస్తవానికి నేనేం చేయలేదు, నేనేం కష్టపడలేదు, నేను డబ్బు సంపాదించలేదు, నేను ధనవంతుని అవుతా, ఇలా ఆలోచిస్తారా? ఆ డబ్బు ఎప్పుడైతే యజమాని మీకు ఇస్తారో మీరు పేదవాళ్ళు కాదు, ధనవంతులు. రైట్? సేమ్ ఇదే విధంగా మన దగ్గర నీతి లేదు, మన దగ్గర పరిశుద్ధత లేదు, మన దగ్గర కేవలం పాపము, మోసము, అబద్ధం ఇవే కలిగి ఉన్నాం. కానీ ఇలాంటి వ్యక్తులు యేసు నీతి వాళ్ళు ప్రవేశించినట్టయితే, యేసు పరిశుద్ధతను వారు కలిగి ఉన్నట్టయితే వారు నీతిమంతుల పరిశుద్ధులు. మీరు ఆలోచించండి, యేసు నీతి కలిగి ఉన్నట్టయితే మనం పరిశుద్ధులము, యేసు నీతిని కలిగినట్టయితే మనం నీతిమంతులము. అవునంటారా కాదంటారండి? మీరు ఈరోజు దేవుడి ముందట ఆలోచించండి. దేవుడు హృదయం ఏంటి? దేవుడు మిమ్మల్ని పరిశుద్ధుడిగా చేశాడా? దేవుడు మిమ్మల్ని నీతిమంతుడు చేశాడా? అయితే మీరు దేవుడి ముందట ఎలా నిల్చుంటున్నారు? ఒక పాపిగా ఇంకా ఉన్నారా? మంచి క్రైస్తవుడు మంచి పాపి, చెడు క్రైస్తవుడు చెడు పాపి. ఎలా మీరు ఉన్నారు ఈ లోకంలో? మంచి క్రైస్తవుడు లాగా మంచి పాపిలా ఉన్నారా? చెడు క్రైస్తవుడా చెడు పాపిలా ఉన్నారా? పాస్టర్ గారు నేను మంచి క్రైస్తవుడు మంచి పాపిలా ఉన్నా అంటే తప్పు. ఇక్కడ మంచి క్రైస్తవుడు చెడు క్రైస్తవుడు లేడు, అందరం ఒకటే. బైబిల్ ఏమంటుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? నేను దేవుడైన యెహోవాని. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. దేవుడు చూసినప్పుడు ఈ హృదయం మోసకరమైంది. రైట్? మన ఆలోచనలు అంతా కేవలం చెడ్డది. మరి ఇలాంటి వ్యక్తులమైన మనము, ఇలాంటి వారమైన మనము ఏ విధంగా మనము రక్షించబడ్డము జరుగుతుంది? ఏ విధంగా మనం దేవుడి నీతిని కలిగి ఉండడం జరుగుతుంది? దేవుడి నీతి మనం కలిగి ఉండాలన్నట్టయితే మనం ఒకటి నేర్చుకోవాలి. అబ్రహాము నుంచి విశ్వాసం నేర్చుకోవాలి, లోతు నుంచి విశ్వాసం నేర్చుకోవాలి. అబ్రహాము నుంచి విశ్వాసం నేర్చుకున్నట్టయితే ఈజీగా నీతిమంతులు అవ్వచ్చు. లోతు నుంచి కూడా విశ్వాసం నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా నీతిమంతులు. కానీ లోతు ఏం చేశాడు చూస్తే, సొదొమ గొమొర్రాలు పూర్తిగా శరీరాన్ని అనుసరిస్తూ లోకానుసారంగా జీవిస్తున్నారు. ఈరోజు మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు నీతిమంతులు అయినట్టయితే నీతిమంతుడు ఆ నలుగురిని 5గురు చేస్తాడు, 5గురు 10 మందిని చేస్తాడు, 10 మందిని 20 మంది, 20 మంది 40 మంది, 40 మంది 50 మంది. దేవుడు ఉగ్రత తీర్పు నుంచి పూర్తిగా ఆపివేయడం జరుగుతుంది. దేవుడు ఎప్పుడు నాశనం చేయాలనుకుంటున్నంటే, ఎప్పుడైతే ఈ క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు లోకంలో కలిసిపోయినట్టయితే వారి ఆత్మీయ జీవితంలో పెద్ద సమస్య ఉంది. రైట్? ఈరోజు మీరు ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితంలో పెద్ద సమస్య ఉందా? సమస్య ఉన్నట్టయితే ఎలా పరిష్కరిస్తారు? పరిష్కరించే మార్గం ఏంటి? మీరు పరిష్కరించే మార్గం ఏంటి? కేవలం మంచి మాటలు సహాయపడదు. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, ఇది బైబిల్లో ఒక భాగం. కానీ ఇదే కాదు. బైబిల్ అంటుంది కానీ నీతిమంతుడు ప్రార్థనని ఆలకిస్తున్నాను. మరి మీరు ఆలోచించండి, మీరు ఈరోజు నీతిమంతులు అవనట్టయితే ఎలా మీరు పరలోక రాజ్యం ప్రవేశిస్తారు, దేవుడి పనిని చూడగలుగుతారు? మొట్టమొదటి అద్భుతం ఏంటి తెలుసా? మన జీవితంలో దేవుడు చేసింది, ఒక పాపిని నీతిమంతులుగా చేస్తున్నాడు, ఒక పాపిని పరిశుద్ధునిగా చేస్తున్నాడు. ఆమేన్. ఎస్, ఇదేం పెద్ద కష్టం కాదు, చాలా ఈజీ అండి, చాలా ఈజీ. రైట్? కానీ మీ హృదయంలో దేవుడు మాటలు నమ్మడం చాలా కష్టము. ఎందుకంటే దేవుడి మాటలు ఎలా ఉన్నాయో అలా నమ్మినట్టయితే, దేవుడు ఇది నీళ్ళుగా ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం, దేవుడు మీ నీతిమంతుడు అంటే మీరు నీతిమంతుడు, దేవుడు ధనవంతుడు అంటే ధనవంతుడు, దేవుడు ఈరోజు నుంచి నువ్వు ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి. ఏమండి, దేవుడు ప్రధానమంత్రి అంటే మనం ప్రధానమంత్రి కాదా? దేవుడు మనని డాక్టర్ అంటే మనం డాక్టర్ అవ్వమా? దేవుడు మనని పాస్టర్ అంటే మనం పాస్టర్ అవ్వమా? ఈరోజు పాస్టర్ పార్క్ నిజంగా చూస్తే ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తుండ్రు. ఆయన నిజంగా నేను జీవితం చూసినప్పుడు ఆయన దేవుడి హృదయం ఎలా ఉందో ప్రజలకు అందజేస్తున్నాడు. ఈరోజు మీరెలా ఉన్నారా? మీ పరిస్థితి ఎలా ఉంది? ఇది కాదు. దేవుడు మనం పరిశుద్ధునిగా చేసినట్టయితే మనం పరిశుద్ధులం. రైట్? దేవుడు నీతిమంతుడు అంటే మన నీతిమంతుడు. దేవుడు మనని అతి పరిశుద్ధమైన వాళ్ళు అంటే మనం అతి పరిశుద్ధమైన వాళ్ళం. ఈ పరిశుద్ధత, నీతి ఇదంతా మన నుంచి కాదు, కేవలం 100కి 100% దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. ఆమేన్. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు,
అయ్యో పాస్టర్ గారు, మా హృదయం ఒక ఆలోచనలు అంత కేవలం చెడ్డది కదా, మేము ఎలా దేవుడి నుంచి పొందుకోగలుగుతాం, ఎలా మేము నీతిని పొందుకోగలుగుతాం, ఎలా మేము పరిశుద్ధత పొందుకోగలుగుతాం? ఏమండి, మీ చెడ్డవాళ్ళు, మీరు మోసం చేసేవాళ్ళు, అబద్ధికులు. అందుకే మీకోసం దేవుడు ఏం చేస్తాడు, ఆయన పనిచేయడం ప్రారంభించడం జరిగింది. ఒకసారి ఆయన పనిచేయడం ప్రారంభించాడు, మనం ఈజీగా నీతిమంతులుగా తీర్చబడతాము. ఈరోజు మన ఆత్మీయ జీవితాల సమస్య ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు స్పష్టంగా తెలుసుకోము. ఎలా వీళ్ళు నీతిమంతులయ్యారు? ధర్మశాస్త్రాన్ని వెంబడించి అయ్యారా, లేకపోతే ఉచితంగా దేవుడి నుంచి పొందుకున్న కృప ద్వారా నీతిమంతులు అయ్యారా? మీరెలా నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక నీతిని సిద్ధపాటు చేయడం జరిగింది. మీరు చూడండి, బైబిల్లో రోమేలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొత్త నిబంధన బైబిల్లో నుంచి రోమేలు రాసిన పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతున్న, మీరు చూడండి 20-21. ఏలైనగా ధర్మశాస్త్రము 3వ అధ్యాయం 20-21. ఏలైనగా ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనేది ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా, చూడండి 22:1 అండర్లైన్, ఇట్లుండగా ధర్మశాస్త్రము మేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రికులు ప్రవక్తలు మరి సాక్ష్యం ఇచ్చుచున్నారంట. అది యేసుక్రీస్తునందుల విశ్వాసమైనది నమ్మువారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. నమ్మువారికి దేవుడి నీతి అయి ఉంది. మీరు నమ్మితే దేవుడు నీతిమంతుడని చేశాడని నీతిమంతుడు, మీ తండ్రి మిమ్మల్ని ధనవంతుడు చేశాడని నమ్మితే ధనవంతుడు. యేసు రక్తం శరీరం నా పాపంని కడిగింది, నన్ను పరిశుద్ధుని నీతిమంతులు సదాకాలం వరకు చేసిందంటే, ఎప్పటివరకు మీరు నీతిమంతులు, ఎప్పటివరకు మీరు పరిశుద్ధులు? దేవుడు మనని చాలా ధనవంతులు చేశాడు అన్నాడు అనుకో, ఒక 100,00,000 కోట్లు మనకిచ్చాడు అనుకుందాం, మనం ఎప్పటివరకు ధనవంతులం? ఎప్పటికీ ధనవంతులమే. 1,00,000 కోట్లు పొందుకున్నాక ఇంకా నేను పేదవాడిని అన్నట్టయితే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు. వాస్తవం చెప్పాలంటే, దేవుడి నీతినిచ్చాక ఇంకా మీరు పాపినన్నట్టయితే, దేవుడిచ్చిన పరిశుద్ధమైన రక్తమును, ఆయన శరీరాన్ని మీరు అవమానిస్తున్నట్టు. సహోదరులారా, ఎలా మీ హృదయం సౌకర్యంగా ఉంది, దేవుడు యొక్క హృదయాన్ని ఎలా మీరు అవమానిస్తున్నారు? ప్రశస్తమైన రక్తము శరీరము, ఆ పరిశుద్ధతని మనకిచ్చిన దేవుడు ఎలా ఇంకా మీరు పరిశుద్ధత ఇవ్వలేదు అని మీరు అపనమ్మిక హృదయం కలిగి ఉన్నాడు. ఏమండి, రేపు ఒకవేళ నాకు 10,00,000 కోట్లు ఇచ్చినట్టయితే, రేపు ధనవంతుడిని, ఎల్లుండి ధనవంతుడిని, నేనెంత పర్చేస్ చేసినా, నా డబ్బులు ఎంత అవు చేసినా, నేను ధనవంతుడిగానే పిలువబడుతున్నాను. నా దగ్గర ఉన్న ఆస్తి అలాంటి ఆస్తి, గొప్ప ఆస్తి. యేసు నీతి ఒక అబద్ధమాటం ద్వారా, తప్పు చేయడం ద్వారా పాపులం అవ్వము. ఆ యేసు నీతి మనని పరిశుద్ధతలో నడిపిస్తుంది. యేసు నీతి మన నీతిమంతులు చేస్తుంది సదాకాలం వరకు. ఆమేన్. నిజంగా మీరందరూ ఇలా ఆన్లైన్లో వాక్యం వినడం ద్వారా ఒక విశ్వాసం నేర్చుకోవాలని కోరుకుంటున్నా. యేసు పని ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను, యేసు పని ద్వారా నేను పరిశుద్ధులుగా అయ్యాను, యేసు రక్తము ద్వారా నేను సదాకాలము సంపూర్ణంగా తీర్చబడిచున్నాను. ఎలాహునే అలా నమ్మండి, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన ప్రశస్తమైన తండ్రి, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం. మరోసారి మీరు ఇచ్చిన కృప కనికరం బట్టి వందనాలు యేసయ్య. మరోసారి తండ్రి, మరి స్పష్టంగా మీ యొక్క హృదయాన్ని బయలుపరిచారు ప్రభా. నిజంగా తండ్రి, మీరు కృపనివ్వడం జరిగింది తండ్రి. నిజంగా ఎలా నీతిమంతుడు చేశారో, ఎలా పరిశుద్ధుని చేశారో స్పష్టంగా మీరు తెలియజేస్తున్న విధానం బట్టి వందనాలు. ఆన్లైన్లో వాక్యం విన్న వాళ్ళందరి పట్ల మీరు ఆదరణ దయచేసి మీ కృప కనికరం దయచేయమనొచ్చు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.